అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పీజీటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ టాపిక్ వచ్చి నన్ను ఒక సిస్టర్ అడిగారండి, ఎంఐఎస్ స్కీమ్ గురించి చెప్పమనేసి. అసలు ఎంఐఎస్ స్కీమ్ అంటే ఏంటి, ఇది ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది, ఎంత లిమిటేషన్ ఉంది, ఎవరెవరికి యూజ్ అవుతుంది, అసలు ఎంఐఎస్ స్కీమ్ వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది క్లియర్గా వివరించేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఎంఐఎస్ స్కీమ్ అనేది ప్రతి సేవింగ్ బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ అవైలబిలిటీ ఉంది. కాకపోతే మనకి ఎంఐఎస్ స్కీము ఒక్కొక్క బ్యాంకుని బట్టించి, ఏరియాని బట్టించి, తర్వాత వచ్చి ప్రైవేట్ సెక్టార్లా గవర్నమెంట్ సెక్టార్లా అన్నదాన్ని బట్టించి ఇంట్రెస్ట్ రేట్ మారిపోతుంది. నెక్స్ట్ మనం ఎంఐఎస్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలా అన్నది కూడా డిపెండింగ్ అపాన్ బ్యాంకుని బట్టి ఉంటుంది. కానీ ఇవాళ నేను మీతో షేర్ చేయబోయేది పోస్ట్ ఆఫీస్లో ఎంఐఎస్ స్కీమ్ వల్ల ఎంత మనము లాభపడచ్చు, మనకి ఎంత అమౌంట్ వేసాము అంటే లంసమ్గా మనకి ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుద్ది అన్నట్టు. ఎంఐఎస్ స్కీమ్ అంటే ఏంటి అంటే మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్ అండి. మనకి ప్రతి నెల వడ్డీ రావడం అనమాట. అది ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంత రేట్ ఆఫ్ పర్సెంటు, ఎంత డ్యూరేషను, ఎంత లిమిట్ ఆఫ్ అమౌంట్, మనము మినిమం ఎంత వేసుకోవచ్చు, మ్యాక్సిమం ఎంత వేసుకోవచ్చు అన్నది చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి. ఫస్ట్ ఎంఐఎస్ స్కీమ్ అనేది నేను ఇవాళ మీతో షేర్ చేసేది ఒక పోస్ట్ ఆఫీస్ స్కీము. ఇది గవర్నమెంట్ అండర్ ద్వారా సరౌండింగ్ వెళ్తుంది కాబట్టి మనకి గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం పెట్టినటువంటి పెట్టుబడికి ఏ విధమైన డోకా లేదు. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇంత ఫిక్స్డ్ అమౌంట్, ఇంత ఫిక్స్డ్ టైము, డ్యూరేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే పోస్ట్ ఆఫీస్ వాళ్ళే ఈ డ్యూరేషన్ కానీ ఇదంతా వాళ్ళు ముందే మెన్షన్ చేస్తారు. ప్రీ ప్లాన్డ్గా మనమైతే అమౌంట్ ఎంత వేసాము అంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం వచ్చి ఒక 1000 రూపీస్ నుంచి లంసమ్గా ఒక మనిషి ఆల్మోస్ట్ 9 lakhs, ఎగ్జాక్ట్గా 9 lakhs ఒక్క పర్సను ఈ యొక్క ఎంఐఎస్ స్కీమ్లో లంసమ్గా ఒక్కసారిగా అమౌంట్ పెట్టేశాము అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇది ఒక్క పర్సనే వేసుకోవచ్చా, ఎంతమంది వేసుకోవచ్చు అంటే ఇందులో జాయింట్ హోల్డర్స్ కూడా ఈ యొక్క ఎంఐ స్కీమ్లో వచ్చి అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన దగ్గర ఒక ల్యాండ్ ప్రాపర్టీను అమ్మేసాము, బయట ఇంట్రెస్ట్కి ఇస్తే మన దగ్గర తిరిగి వస్తుందో లేదో నమ్మకం లేదు. అటువంటి సిచ్యువేషన్లో మనం ఈ యొక్క ఎంఐఎస్ స్కీమ్కి వెళ్ళొచ్చు. లంసమ్గా మనకి ప్రతి నెల డేట్ 1వ తారీఖు పెట్టే కొంది మన అకౌంట్లో వచ్చి ఇంట్రెస్ట్ అనేది పడిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే 7.4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనకి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇంట్రెస్ట్ రేటు స్కీమ్ అయితే మనకు అవైలబిలిటీ ఉందండి. సో ఇందులో మనము మినిమం 1000 రూపీస్ వేసాము అంటే ఎంత వస్తుంది, మ్యాక్సిమం 1 lakh ఎంత వస్తుంది, ఆల్మోస్ట్ 9 lakhs వేసుకున్నాము అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిగర్తో చెప్తాను. మీకు కొంచెం క్లారిటీ కోసం 9 lakhs స్కీమ్ అయితే చెప్తానండి. ఏంది 9 lakhs ఉండే వాళ్ళే సేవ్ చేయాలా, తక్కువ అమౌంట్ ఉండేవాళ్ళు సేవ్ చేయకూడదా అంటే ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబులేనండి. నేను చెప్పాను కదా 1000 రూపీస్ మన దగ్గర ఉన్నా కూడా ఎంఐఎస్ స్కీమ్లో వేసుకున్నాము అంటే 7.4% ఇంట్రెస్ట్తో ప్రతి నెల మన అకౌంట్లో ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఇది లాక్-ఇన్ పీరియడ్ వచ్చి 5 years అనమాట. 5 years డబ్బులు పెట్టేసాము అంటే మనకి ఏదైనా ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే ఏం చేయాలంటే, మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, ఇన్ కేస్ మనకి అసలే కావాలంటే 1 year తర్వాత మన అమౌంట్ని అయితే మనం డ్రా చేసుకోవచ్చు. అంటే కొన్ని రీజన్స్ చూపించి డ్రా చేసుకోవాలి, లేదా మినిమం పెనాల్టీతో మనమైతే డ్రా చేసుకోవచ్చు అనమాట. 5 years మనం పెట్టేసాము, మనకి ఒక 9 lakhs మనం అక్కడ ఇన్వెస్ట్ చేసాము అంటే మనకి నెల ఎంత ఇంట్రెస్ట్ మన అకౌంట్లో యాడ్ అవుతుంది అంటే 5,550 రూపాయలు ఇంట్రెస్ట్ ప్రతి నెల మన అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటుందండి. ఓవరాల్గా 5 yearsలో ఆల్మోస్ట్ 3,33,000 రూపీస్ ఇంట్రెస్టే మనం గెయిన్ చేస్తాం అనమాట. మన 9 lakhs అలానే ఉంటుంది. మన 9 lakhsతో కలిపి మన 9 lakhsకి ఇంకా 3,33,000 ఇంట్రెస్ట్గా మనకైతే జనరేట్ అయ్యి మనం 5 years తర్వాత మన ఆస్తుల్ని మనం తీసేసుకోవచ్చు. విత్ ఇంట్రెస్ట్ మనం నెల మన ఇంట్రెస్ట్ మనకు వస్తుందండి. సో ఎవరికైనా లంసమ్ అమౌంట్ ఉంది, మనకి బయట ఎక్కడన్నా పెట్టాలంటే భయంగా ఉంది, మనకి ఇప్పుడు అవసరం లేదు, లేదా మనము ఒక దగ్గర వర్క్ చేసినాము, మన పేరెంట్స్కి నెల డబ్బులు పంపించాలనుకున్నాం, లేదు మన పిల్లలు ఎక్కడో చదువుతున్నారు, వాళ్ళకి నెల వాళ్ళ ఖర్చుల నిమిత్తము ప్రతి నెల వాళ్ళకి అవసరమైనంత అమౌంట్ మనం పంపించాలా. 1వ తారీఖు అంతా మనం మర్చిపోయినా, మనం గుర్తున్నా లేకపోయినా కూడా అమౌంట్ వాళ్ళకి పడిపోవాలంటే లంసమ్గా మనం ఒక్కసారి
ఫిక్స్డ్ అమౌంట్ మనం డిపాజిట్ చేసేసాము అంటే ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో వెళ్ళి ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది పడిపోద్ది. వాళ్ళ పేరు మీదనే ఒక సేవింగ్ అకౌంటో లేదంటే ఒక ఏటీఎం కార్డు ఇట్లాంటిది, లేదా ఫోన్పే లాంటిదో, లేదా బ్యాంక్ అకౌంటో, మనం ఏ అకౌంట్ అయితే ఇచ్చేస్తామో ఆ అకౌంట్లో వెళ్ళేసి మన ఇంట్రెస్ట్ అయితే పడిపోతూ ఉంటుందండి. చాలా చాలా యూస్ఫుల్ అకౌంటు ప్రతి ఒక్కళ్ళకి అంటాను. అంటే ఇది ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 10 సంవత్సరాలు పైబడిన పిల్లల దగ్గర నుంచి, అంటే వాళ్ళు మైనస్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ద్వారా వాళ్ళైతే వేసుకోవచ్చు అనమాట. ఒక పర్సన్ ఇండివిజువల్గా 5 lakhs వేసుకొని జాయింట్ అకౌంట్లో ఇంకొక 4 lakhs కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. జాయింట్ అకౌంట్ అయితే 15 lakhs లిమిట్ అనమాట. సింగిల్ అకౌంట్ కనుక అయితే 9 lakhsతో మనం ఈ యొక్క అకౌంట్ని జనరేట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా యూస్ఫుల్. మన దగ్గర ఒక 50,000 ఉంది, నెల నెల ఇంట్రెస్ట్ కావాలా, 7.4% ఇంట్రెస్ట్తో ఆల్మోస్ట్ 7.4% అనేది తక్కువ 65 దాకా వస్తుందండి. మన ఫిగర్స్లో చెప్పాలంటే 65 నుంచి 70 పైసల మధ్యలో వస్తుందన్నమాట. సో మనకి ఎంత ఇంట్రెస్ట్ ప్రతి నెల వచ్చేస్తుంది. ఈ యొక్క వచ్చినటువంటి ఇంట్రెస్ట్ని మనం ఇంకేదన్నా స్కీమ్లో పెట్టుకోవచ్చు, ఆర్డీ పెట్టుకోవచ్చు, లేదా గోల్డ్ స్కీమ్స్ కట్టుకోవచ్చు, లేదంటే గోల్డ్ కొనుక్కోవడం కోసమన్నా, లేదా మన పిల్లలు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్కడన్నా ఉన్నారు, వాళ్ళ ఖర్చుల నిమిత్తమైన, మన పేరెంట్స్ విలేజ్లో ఉన్నారు, మనం ఎక్కడో వర్క్ చేస్తున్నాము, మన దగ్గర ఒక లంసంగా అమౌంట్ వచ్చింది, అమౌంట్ అసలు మనకి అలానే ఉంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ద్వారా వాళ్ళ ఖర్చులు గడిచిపోతూ ఉంటుంది, మనం బర్డెన్ లేకుండా ఉండొచ్చు అనుకునే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అనమాట. సో వీళ్ళ మినిమం ఒక 5 years వరకు లాకిన్ పీరియడ్ పెట్టుకోవచ్చు, లేదా ప్రొలాంగ్ కావాలన్నా ప్రొలాంగ్ చేసుకోవచ్చు. కాకపోతే అండర్ గవర్నమెంట్ సర్కమ్స్టెన్సెస్ ప్రకారము ఒక్క మనిషికి 9 lakhs లిమిట్ అనమాట. 18 years నుంచి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డెత్, అంటే సీనియర్ సిటిజన్స్కి వేరే స్కీమ్స్ ఉన్నాయి. ఈవెన్ సీనియర్ సిటిజన్స్ కూడా ఈ స్కీమ్ కూడా వాళ్ళు మంత్లీ ఇంట్రెస్ట్ కింద చేసుకోవచ్చు అనమాట. కాకపోతే సీనియర్ సిటిజన్స్కి 3 months వన్స్ వచ్చి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఇంకొకసారి ఆ స్కీమ్ గురించి మీకు అయితే వివరించేస్తానండి. ఎంఐఎస్ స్కీము లంసమ్గా మన దగ్గర డబ్బు ఉంది, నెల నెల ఇంట్రెస్ట్ కావాలా, ఆ ఇంట్రెస్ట్తో మనం ఇంకేదైనా రొటేషన్ చేసుకోవాలన్నా, మన లైఫ్ లీడ్ చేసుకోవాలన్నా, సో ఇలాంటి స్కీమ్ ఒకటి ఉంది అన్నది చాలా వరకు తెలియదండి. మ్యాక్సిమం బయట ఎక్కడెక్కడో ఇచ్చి వాళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టేసి అల్లో అని అల్లాడడానికన్నా మనము ప్రతి నెల టెన్షన్గా మన అకౌంట్లో పడిపోద్ది, మన యొక్క అమౌంట్కి సెక్యూరిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనము ఎక్కడన్నా మనం ఇన్ కేసు మనం ప్రతి నెల పంపించలేని పక్షంలో కూడా మనకు ఒక అమౌంట్ జనరేట్ అయింది మన దగ్గర ఉంది అంటే ఇందులో వేసి పెట్టుకొని మన పిల్లలకు, మన పేరెంట్స్కు ప్రతి నెల వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం వాళ్ళ అకౌంట్లో పడేటట్టుగా మనం దీన్ని అయితే ఆటో డెబిట్ కింద పెట్టేసుకోవచ్చు, లేదా వాళ్ళ అకౌంట్సే ఇచ్చేసి దాంట్లో ఇంట్రెస్ట్ పడేట్టుగా మనమైతే దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్కీమ్ ఎక్కడ అవైలబిలిటీ ఉందంటే పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి అడిగాము అంటే ఒక సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎంఐఎస్ స్కీమ్ కింద మేము ఇన్వెస్ట్ చేయాలనుకుంటామంటే వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తారండి. అప్లికేషన్ ఫిల్అప్ చేసి మన డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి అమౌంట్ మనం క్రెడిట్ చేసాము అంటే ప్రతి నెల, అంటే ఆ నెలతోనే స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ మంత్ నుంచి మనం ఏ అకౌంట్లో అయితే వేయమంటాం ఇంట్రెస్ట్ ఆ అకౌంట్లో అయితే పడుతూ ఉంటుందన్నమాట. సో చాలా చాలా యూస్ఫుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నా, 50,000 ఉన్నా, 30,000 ఉన్నా, ఈవెన్ ఎక్కడన్నా డొనేట్ చేయాలన్నా, లేదంటే ఇంకేదన్నా, అంటే ఒక సంవత్సరానికి ఒకసారి కొంతమంది స్కీమ్స్ కడుతూ ఉంటారు, కొంతమందికి బర్త్డేస్ కోసమను మన దగ్గర ఒక అమౌంట్ దాచిపెట్టుకుని హుండీ సేవింగ్ చేసేసుకొని ఒక 10,000, 30,000 అలా సేవ్ చేసుకొని మనకి ఇంట్రెస్ట్ వస్తే వచ్చినటువంటి ఇంట్రెస్ట్ని ప్రతి నెల తీసుకెళ్ళి ఏదో ఒక ఆశ్రమానికి డొనేట్ చేయడము, లేదంటే ఒక సోషల్ సర్వీస్ కోసం ఒక 500 అలా సర్వీస్ కోసము పెట్టాలనుకున్నా కూడా మినిమం ఒక 30,000, 40,000 అలా సేవ్ చేసుకున్నా కూడా వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని ఇలా డొనేషన్ కింద ఇవ్వడానికి కానీ, లేదా మన ఖర్చులకే కానీ, లేదా వచ్చిన డబ్బులు ఇంకేదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ, లేదా వచ్చిన ఇంట్రెస్ట్ని ఆర్డీ కింద మళ్ళించుకున్నా కూడా మనకి కాంపౌండ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినా నచ్చిన ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఓకే అండి, బాయ్, సీ యూ. ఇంకొక స్కీమ్లో మళ్ళీ కలుద్దాం.